ఈ వార్తలు మీకు అందిస్తున్నది సిరిసిల్ల శ్రీనివాస్. అలాగే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పోలీసు అమరుల త్యాగాలు మరవలేనివి మెట్పల్లి డీఎస్పీ రాములు. పోలీసు అమరుల త్యాగాలు మరవలేనివని మెట్పల్లి డీఎస్పీ రాములు అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం కోరుట్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మెట్పల్లి డీఎస్పీ రాములు మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం ప్రాణాలు త్యాగం చేసిన పోలీసులను స్మరించుకోవడం మన కర్తవ్యమని అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కోరుట్ల సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మెట్పల్లి డీఎస్పీ రాములు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక యువత, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అమరవీరులను స్మరిస్తూ రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరులను స్మరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా తాజాగా శరీరంలోకి కొత్త రక్తం ఉత్పత్తి అవుతూ ఆరోగ్యంగా ఉంటామని సూచించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడడానికి ముందుకు రావాలని సందర్భంగా డీఎస్పీ రాములు పిలుపునిచ్చారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 100 యూనిట్ల రక్తాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబుతో పాటు ఎస్ఐలు చిరంజీవి, శ్రీధర్ రెడ్డి, జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ మంచాల కృష్ణ, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్ లో ఉన్న పోలీసు గాని, మన సిఆర్పిఎఫ్, మన ఆర్మీ, బిఎస్ఎఫ్ అన్ని ఫోర్స్లలో ఉన్న పోలీసు వాళ్ళు ఎవరు అమరవీరులు అయినా కూడా వాళ్ళని స్మరించుకుంటూ ఎవ్రీ ఇయర్ మనం ఈ అక్టోబర్ 21 సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర డీజీ గారు ఆదేశాల మేరకు, మన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సార్ ఆదేశాల మేరకు ఈ రోజు మనం ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మెట్పల్లి డిఎస్పీ గారు ఏ రాములు సార్ గారికి, మరియు కోరుట్ల సిఐ గారికి, మరియు రెడ్ క్రాస్ సొసైటీ మంచాల కృష్ణ గారికి, సిరిసిల్ల శ్రీనివాస్ గారికి, మరియు మీడియా మిత్రులకు, మరియు ఈ కార్యక్రమానికి, ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. Indian Red Cross Society in donating bloods. On behalf of Red Cross Society, I thank all of you and my బ్లడ్ డొనేషన్ చేస్తున్న మన పోలీస్ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే 1959లో లడాఖ్లో జరిగిన మన పోలీస్, బార్డర్ పోలీస్, అక్కడ ITBF జవాన్లు 10 మంది అక్కడ నేలకొరిగారు మన దేశం కొరకు. అప్పటి నుంచి మనం ప్రతి 21 అక్టోబర్కి మనము ఇది కమామరేషన్ డే మనం జరుపుకుంటాం. అదేవిధంగా మనకు స్వాతంత్రం వచ్చిన కానీ ఇప్పటి వరకు మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ యూనిఫామ్ డిపార్ట్మెంట్లలో చనిపోయిన వాళ్ళు దాదాపు 34,000 మెంబర్స్ చనిపోయారు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళను ఉద్దేశించి వాళ్ళను స్మరించుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం 21 నుంచి 31 వరకు మనం కొన్ని ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనకు బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ మనము కోరుట్లలో జరపడం జరుగుతుంది. మీరు అందరూ వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ చేస్తున్న యూత్ ఎవరైతే ఉన్నారో మీరు చాలా గొప్పవాళ్ళు, గొప్ప హృదయం ఉన్న వాళ్ళు. ఇంకా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారంటే చాలా సంతోషం.